ఈసీని కలిసిన అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిపార్ట్మెంట్ పెద్దలు ఢిల్లీ నుంచి ఇలాంటి కార్యక్రమాలు నడపడం అనేది చాలా తప్పు. జనరల్గా ఎలక్షన్ కమిషన్ చాలా కొత్త నిర్ణయాలు తీసుకుంది. దాని ప్రకారమే ఇప్పుడు ఏదైతే ఈ సీడాక్ అనేది ఏదైతే ఉన్నదో అది విజిల్ సంథింగ్ ఏదో ఉంది. విజిల్, ఈ విజిల్ అనేది ప్రజలు బాగా వినండి, క్లియర్గా వినండి. ఇప్పుడు నాకు ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు అది వీళ్ళ కంట్రోల్లో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది. విజిల్లో నేను ఇప్పుడు కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ఒక 100 కోట్లు ఉన్నాయని చెప్తే వితిన్ 100 మినిట్స్లో వెళ్ళి వారి ఫామ్ హౌస్ని చెక్ చేయాలట. లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక 1000 కోట్లు ఉందంటే వెళ్ళి చెక్ చేయాలంట. లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక 2000 కోట్లు ఉన్నాయని చెప్తే వెళ్ళి చెక్ చేయాలట. మరి దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే ఏ రాష్ట్రంలో లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ రైట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనం నిందించడానికి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ని తొక్కివేయటానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో ఒక అలజడిని క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ రోజున ఈ ఐటీ దాడులు ఇలాంటి అనేది ఇది క్లియర్. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఇది క్లియర్. ఇది ఇన్స్ట్రక్షన్స్తో జరుగుతున్నటువంటి ఐటీ దాడులు మాత్రమే.